టీ20 వరల్డ్ కప్లో భాగంగా జూన్ 9వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 19 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే వరల్డ్ కప్లో టోటల్ 7 మ్యాచ్లు ఆడగా ఇండియా 5 మ్యాచ్లో విజయం సాధిస్తే పాకిస్తాన్ 1 మ్యాచ్లో విజయం సాధించి ఒక మ్యాచ్ టైగా ముగిసింది. జరగబోయే మ్యాచ్ కోసం ఇండియా ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనర్స్. నెంబర్ 3 రిషబ్ పంత్ వికెట్ కీపర్. నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్. నెంబర్ 5 శివం దుబే. నెంబర్ 6 హార్దిక్ పాండ్యా. నెంబర్ 7 రవీంద్ర జడేజా. నెంబర్ 8 అక్షర్ పటేల్. నెంబర్ 9 జస్ప్రీత్ బుమ్రా. నెంబర్ 10 హర్షదీప్ సింగ్. నెంబర్ 11 మహమ్మద్ సిరాజ్ ఆడే అవకాశం ఉంది. పాకిస్తాన్ ప్లేయింగ్ 11: బాబర్ ఆజం, రిజ్వాన్ ఓపెనర్స్. నెంబర్ 3 ఉస్మాన్ ఖాన్. నెంబర్ 4 ఫఖర్ జమాన్. నెంబర్ 5 ఆజం ఖాన్. నెంబర్ 6 ఇఫ్తిఖార్ అహ్మద్. నెంబర్ 7 షాదాబ్ ఖాన్. నెంబర్ 8 షాహినీ ఆఫ్రిద్. నెంబర్ 9 నసీం షా. నెంబర్ 10 మహమ్మద్ అమీర్. నెంబర్ 11 హరీష్ రఫ్ ఆడే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో ఈ రెండు టీంల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే పాకిస్తాన్ యుఎస్ఏతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. ఇండియా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. ఈ రెండు టీంల మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచ్ రికార్డ్ చూసుకున్నట్లయితే ఇండియా 3 మ్యాచ్లో విజయం సాధిస్తే పాకిస్తాన్ 2 మ్యాచ్లో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్లో ఏ టీం విజయం సాధిస్తుంది అనుకుంటున్నారో, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.